నా పేరు శ్రీనివాస్. ఈరోజు మనము కంప్యూటర్ హార్డ్వేర్లోని తరువాతి క్లాస్ చూద్దాము. దీంట్లో మొట్టమొదటిగా బూట్ స్ట్రాప్ లోడర్ అంటాము. బూట్ స్ట్రాప్ లోడర్ అంటే ఏంటో తెలుసుకున్నాము. అయితే బూట్ స్ట్రాప్ లోడర్ అంటే దీన్ని ఫస్ట్ మనం ఇంగ్లీష్లో చూసి తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దీన్ని చూడండి. ఇట్ ఈజ్ ఏ స్మాల్ ప్రోగ్రామ్ విచ్ వాజ్ రిసైడెడ్ ఆన్ ROM. వెనెవర్ యూ స్విచ్ ఆన్ ద కంప్యూటర్ ఆటోమేటికల్లీ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్స్. అయితే బూట్ స్ట్రాప్ లోడర్ అనేది ఒక ప్రోగ్రామ్. అది ఏం చేస్తుందంటే అది యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ రాశారండి? రామ్లో రాశారు. రామ్లో రాశారు. రామ్ అంటే ఏంటో చూద్దాం మనం. ఓకే, మనకు ఒక టెక్నికల్ వర్డ్ వచ్చింది ఇక్కడ, రామ్. ఓకే, అయితే ఇది రాములో రాశారు. అయితే అది ఏం చేస్తుంది ఆ ప్రోగ్రాము? వెనెవర్ యూ స్విచ్ ఆన్ అంటే ఎప్పుడైతే మనం కంప్యూటర్ని ఆన్ చేస్తామో ఆ ప్రోగ్రామ్ అనేది ఎక్కడున్న ప్రోగ్రామ్, రాములో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. దీన్నే బూట్ స్ట్రాప్ లోడర్ ప్రోగ్రాము. అయితే ఈ బూట్ స్ట్రాప్ లోడర్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? అయితే మనం కంప్యూటర్ ఆన్ చేయగానే ఏం చేస్తుంది? అది రన్ అయిపోయి కంప్యూటర్ కనెక్ట్ చేసినటువంటి డివైజ్లన్నీ ప్రాపర్గా కనెక్ట్ అయినాయా లేదా అనేది చూస్తుంది అనమాట. అంటే కీబోర్డ్ కరెక్ట్గా కనెక్ట్ చేసామా లేదా, లేదంటే మౌస్ కనెక్ట్ చేసామా లేదా, అన్ని డివైజ్లు మనం కరెక్ట్గా కనెక్ట్ చేసామో లేదో చెక్ చేస్తుంది అనమాట. అంటే కంప్యూటర్ అట్లా ఆన్ చేయగానే మనకి లైట్స్ వచ్చేస్తాయి అన్నిటికీ, కీబోర్డ్కి మౌస్కి అన్నిటికీ లైట్స్. అంటే ఏమవుతుంది? బూట్ స్ట్రాప్ లోడర్ అనేది రన్ అవుతుంది అనమాట. అప్పుడు అంటే అన్ని డివైజ్లు పనిచేస్తున్నాయో లేదో చెక్ చేస్తాం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి పని అనమాట, బూట్ స్ట్రాప్ లోడర్. అర్థమైందా? ఓకే, అయితే ఇక్కడ మనకు ఒక టెక్నికల్ వర్డ్ ఏమొచ్చింది? మనకి రామ్ అనేది వచ్చింది. జస్ట్ మనము దీన్ని కొంచెం చర్చించుకుందాం, తర్వాత క్లాసులో దీన్ని వివరంగా చర్చించుకుందాం. అయితే రామ్ అంటే రీడ్ ఓన్లీ ప్రోగ్రామ్. రీడ్ ఓన్లీ ప్రోగ్రామ్ అంటే రామ్ అనే దాన్ని మనం ఏం చేస్తాము? రీడ్ మాత్రమే చేస్తాం అనమాట. సో కాబట్టి మనం ఈ బూట్ స్ట్రాప్ లోడర్ అనేది ఎక్కడ ఉంటుంది? ప్రోగ్రామ్ అనేది రామ్లో ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి దీన్ని రీడ్ చేస్తామన్నారు కదా, మరి దాంట్లోకి ఎలా వస్తుంది అని చెప్పొచ్చు. అయితే రీడ్ ఓన్లీ ప్రోగ్రామే, కానీ యాజ్ ఏ యూజర్గా మనం ఏం చేస్తాం? దీన్ని రీడ్ చేసుకుంటాం, కానీ దీంట్లో రైట్ చేసేటానికి కూడా అవకాశం ఉన్నదనమాట. సో కాబట్టి మనము రామ్లో ఉన్నటువంటి డిఫరెంట్ మనకి వివరంగా తెలుసుకునేటప్పుడు మనము రాముని ఎలా రైట్ చేస్తామనేది తెలుసుకుందాము. ప్రస్తుతానికి రామ్ అంటే రీడ్ ఓన్లీ ప్రోగ్రామ్. అంటే దీంట్లో నుంచి మనం ఆ డేటాని రన్ చేసుకుంటాం, కానీ ప్రస్తుతానికి మనం దాంట్లో రైట్ చేయలేము అనమాట. సో కాబట్టి ఈ బూట్ స్ట్రాప్ లోడర్ అనేది ఈ రామ్లో నిక్షిప్తమై ఉంటుందన్నమాట, ఈ ప్రోగ్రాము. ఓకేనా? అయితే మనము ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాము ముందటి క్లాస్లో. అయితే ఇప్పుడు మొట్టమొదటి ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి డాస్ని గురించి తెలుసుకుందాం. డాస్ అంటే దీన్ని ఏమంటారు? డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటారు. డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. అయితే ఈ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా మొట్టమొదటిటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇది యాక్చువల్గా మొట్టమొదట IBM కంప్యూటర్స్
మాత్రమే డెవలప్ చేశారు. తరువాత తరువాత కాలంలో దీన్ని ఎంఎస్ డాస్గా దీన్ని తయారు చేశారు. తర్వాత అన్ని కంప్యూటర్లకి ఇది పనిచేస్తూ ఉంటుందన్నమాట. అయితే దీంట్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం తెలుసుకుందాము. ఈ డాస్ అనేది ఏంటి? ఒక క్యారెక్టర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టము. ఇది ఒక క్యారెక్టర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ అంటే క్యారెక్టర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? మనం కొన్ని క్యారెక్టర్స్ లేదంటే కమాండ్స్ ద్వారా మాత్రమే దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. అంటే కొన్ని కమాండ్ల ద్వారా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కమాండ్ అంటే ఏమిటో. అలాగే ఈ కమాండ్స్ లేదంటే క్యారెక్టర్ ద్వారా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మనము వర్క్ చేస్తామన్నమాట. అంటే ఏమని అర్థం? అంటే ఇది గ్రాఫికల్ యూజర్ని సపోర్ట్ చేయదు. ఓకే, సో ఇంకో పాయింట్ ఏంది? ఇట్ డస్ నాట్ సపోర్ట్స్ ఇది గ్రాఫికల్ యూజర్ని సపోర్ట్ చేయదన్నమాట. ఇది గ్రాఫికల్ యూజర్ని సపోర్ట్ చేయదు. అంటే ఇది కమాండ్స్తో మాత్రమే పనిచేస్తుంది. ఇది కమాండ్స్తో మాత్రమే. చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమని చెప్పాను? రెండోది గ్రాఫికల్ యూజర్. ఇట్ డస్ నాట్ సపోర్ట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే డాస్లో ఇంకొక రకంగా చెప్పాలంటే మౌస్తో చాలా తక్కువగా పనిచేయాల్సి వస్తుంది. చాలా తక్కువగా పనిచేస్తుంది. చేస్తుందన్నమాట. అంటే ఇది గ్రాఫికల్ యూజర్ని సపోర్ట్ చేయదన్నమాట. ఓకే, అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇది 16 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. అంటే డిఫరెంట్ బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి. 16 బిట్ అని, 32 బిట్, 64 బిట్, ఇలా డిఫరెంట్ బిట్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఉంటాయన్నమాట. అయితే 16 బిట్ అంటే ఏంటో కొంచెం వివరంగా తెలుసుకుందాము. తర్వాత పూర్తిగా తెలుసుకుందాం. అంటే 16 బిట్ అంటే ఏంటి అంటే, ఒకసారి ప్రాసెసర్ కనుక డేటాని తీసుకుంటే ఎట్ ఏ టైం ఒక 16 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని అది ట్రాన్స్ఫర్ చేస్తుందన్నమాట. ఒకసారి 16 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని 16 బిట్ డేటా ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాము. తర్వాత 32 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి కనుక ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని, 64 బిట్ని కనుక అంటే 64 బిట్లు ఒకేసారి కనుక మనకి డేటాని కనుక ట్రాన్స్ఫర్ అలా చేస్తే దాన్ని 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని తెలుస్తుందన్నమాట. అయితే దీన్ని వివరంగా ముందు క్లాస్లో తెలుసుకుందాం. అయితే డాస్ అనేది ఏంటి? ప్రస్తుతానికి ఇది 16 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అంటే ఇది గ్రాఫికల్ యూజర్స్ని సపోర్ట్ చేయదు. అంటే మౌస్ తోటి మనం చాలా తక్కువగా ఆపరేట్ చేస్తామన్నమాట. అయితే దీంట్లో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. జనరల్గా డాస్ వర్షన్స్ అంటాం. డాస్ వర్షన్స్ 5.0, 5.2, 6.2, 6.22, 7.0 ఇలా డిఫరెంట్ వర్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఈ డిఫరెంట్ వర్షన్స్తో పాటు మనకి 2 రకాల డాస్ కమాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, ఎన్ని రకాల డాస్ కమాండ్స్? 2 రకాలు. వాటిని ఏమంటారు? ఇంటర్నల్ డాస్ కమాండ్స్. ఇంటర్నల్ డాస్ కమాండ్స్. రెండవది ఎక్స్టర్నల్ డాస్ కమాండ్స్.
సో డాస్లో రెండు రకాల కమాండ్స్ ఉంటాయి. కమాండ్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు తెలుసుకున్నాము. ఓకే, ఒక ఇన్స్ట్రక్షన్ కనుక ఒక యూజర్ కనుక ఇస్తే దాన్ని కమాండ్ అని ముందు క్లాస్లో తెలుసుకున్నాం. కాబట్టి ఇంటర్నల్ డాస్ కమాండ్స్ అని, ఎక్స్టర్నల్ డాస్ కమాండ్స్ అని రెండు రకాలుగా దీన్ని విభజించారనమాట. అయితే మొట్టమొదట మనం ఇంటర్నల్ డాస్ కమాండ్స్ అంటే ఏంటో చూద్దాం. అయితే ఇంటర్నల్ డాస్ కమాండ్స్ అంటే ఏంటి? అయితే ఈ డాస్ కమాండ్స్ అనేవి మొట్టమొదటిగా ఇంగ్లీష్లో చూద్దాము. Internal commands are those commands, all the commands are loaded from ROM to RAM whenever system is on. అంటే ఇంటర్నల్ కమాండ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఇవి రామ్లో ఉంటాయి. ఇంతకుముందు చర్చించాము రామ్ అంటే ఏమిటి, రీడ్ ఓన్లీ మెమరీ. అయితే రామ్ని ఇంకొక రకంగా ఏం చెప్పుకోవచ్చు అంటే దీన్ని బయోస్ అని అంటాము. బయోస్ అంటే ప్రస్తుతానికి దీని డెఫినేషన్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, దీన్నే బయోస్ అంటాము. దీన్నే రామ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ కమాండ్స్ అనేవి ఇంటర్నల్ కమాండ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, రామ్లో ఉంటాయి. అంటే స్విచ్ కంప్యూటర్ ఆన్ చేయగానే ఈ కమాండ్స్ ఇంటర్నల్ కమాండ్స్ అనేవి రామ్లో నుంచి ర్యామ్లో కాపీ అవుతాయి అన్నమాట. రామ్లో నుంచి ర్యామ్లో కాపీ అవుతాయి. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేయగానే అంటే బూట్ స్ట్రాప్ లోడర్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ రామ్లో ఉన్నటువంటి ఇంటర్నల్ కమాండ్స్ ర్యామ్లోకి కాపీ అవుతాయి అన్నమాట. వీటిని ఏమంటారు, ఇంటర్నల్ కమాండ్స్ అని అంటాము. ఓకే, అయితే దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. సో దీనికి కొన్ని ఉదాహరణలు మనం చూసే ముందు ఎగ్జాంపుల్స్ ఏమేం కమాండ్స్. ఎట్సెట్రా. ఇవన్నీ ఇంటర్నల్ కమాండ్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఏవేంటి, ఎండి, సిడి, డిఐఆర్, డిఎల్, కాపీకాన్, టైము, డేటు, ఎట్సెట్రా. వీటన్నిటిని ఇంటర్నల్ కమాండ్స్ అని అంటాము. తరువాత అయినటువంటి ఎక్స్టర్నల్ కమాండ్స్ గురించి చూద్దాం. దీని తర్వాత మనం 1 by 1 ఈ ఇంటర్నల్ కమాండ్స్ని మనం చర్చిద్దాము. తర్వాత ఎక్స్టర్నల్ కమాండ్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే,
ఇందాక ఇంటర్నల్ కమాండ్స్ ఏమో అవి రామ్లో ఉంటాయి. అయితే ఈ ఎక్స్టర్నల్ కమాండ్స్ అనేవి ఆపరేటింగ్ సిస్టంతో పాటు ఈ ఎక్స్టర్నల్ కమాండ్స్ అనేవి వస్తాయన్నమాట. సో అయితే ఎక్స్టర్నల్ కమాండ్స్ అనేవి ఏంటి? ఈ ఎక్స్టర్నల్ కమాండ్స్ అనేవి అన్నీ కూడా మనకేమవుతాయి, ఆపరేటింగ్ సిస్టంతో పాటు వస్తాయి అన్నమాట. ఆపరేటింగ్ సిస్టంతో పాటు ఈ ఎక్స్టర్నల్ కమాండ్స్ అనేవి వస్తాయన్నమాట. అయితే ఇంతకుముందేమో రాములో నుంచి ర్యామ్లో కాపీ అవుతాయి, కానీ ఈ ఎక్స్టర్నల్ కమాండ్స్ అన్నీ, ఆల్ ద కమాండ్స్ అనేవి ఆపరేటింగ్ సిస్టంతో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవ్వగానే అన్ని ఎక్స్టర్నల్ కమాండ్స్ అనేవి లోడ్ అయిపోతాయి. దేంట్లోకి లోడ్ అయిపోతాయి? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, డిస్క్లోకి లోడ్ అయిపోతాయి. అన్ని కమాండ్లు దేంట్లోకి లోడ్ అయిపోతాయి? డిస్క్లోకి. ఆల్ ద కమాండ్స్ దేంట్లో లోడ్ అవుతాయి? డిస్క్లోకి కాపీ అయిపోతాయి అన్నమాట. వీటినే ఎక్స్టర్నల్ కమాండ్స్ అని అంటాము. అయితే దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఉదాహరణలు అని చెప్తాం. ఓకే, ఎగ్జాంపుల్. అయితే టైప్ మొట్టమొదటిగా చూద్దాం. డిస్క్ కాపీ, డిస్క్ కాంప్, యాట్రిబ్, ఎక్స్ కాపీ, డెల్ ట్రీ, ట్రీ, సిహెచ్కే, డిఎస్కే. ఈ కమాండ్స్ అన్నీ కూడా దేని కిందకు ఉదాహరణలుగా వస్తాయి? ఎక్స్టర్నల్ కమాండ్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఎక్స్టర్నల్ కమాండ్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో మనకి ఇంటర్నల్ కమాండ్స్ అంటే అర్థమైంది, తర్వాత ఎక్స్టర్నల్ కమాండ్స్ అర్థమైంది. అయితే మనము ఈ ఎక్స్టర్నల్ కమాండ్స్ని ఎలా రన్ చేస్తాము, ఇంటర్నల్ కమాండ్స్ని ఎలా రన్ చేస్తాము అనేది తర్వాత క్లాస్లో వివరంగా మనం చర్చించుకుందాము. అయితే మేము ఈ తెలుగు మీడియం విద్యార్థుల కోసం మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.